నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తూ కీలక అవయవాలైన మెదడు, గుండె, కిడ్నీల వంటి అవయవాలని నిర్వీర్యం చేస్తోన్న అధిక రక్తపోటుకు కారణాలు, హై బీపీని అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. రక్తపోటు ఎక్కువగా ఉండడం అనేది స్వతహాగా వ్యాధి కాదు. కానీ మన శరీరంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక విపత్తుల్ని, సమస్యల్ని తెచ్చిపెడుతుంది. మెదడు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలన్నీ హై బీపీ మూలంగా క్రమంగా నిర్వీర్యమైపోతూ ఉంటాయి. మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమించే రక్తపోటు విషయంలో అవగాహనే మనకు రక్షణ కవచం. ఓవైపు మందులు వాడుతూ మరోవైపు ఆహార నియమాలు, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవాలని చెప్తారు డాక్టర్లు. హై బీపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రక్తం మనకు ప్రాణావసరం. మన దేహంలోని అణువణువుకు జీవాధారం. ప్రాణవాయువును, పోషకాలను మన శరీరంలోని ప్రతి కణానికి మోసుకెళ్లుతుంది రక్త ప్రవాహం. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకెళ్తుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. ఇలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటని, బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తాం. బీపీ అని వ్యవహారికంలో అంటాం. మామూలుగా అయితే ఈ రక్తపోటు అనేది సాధారణంగా 120/80 ఉండాలి. కానీ ఇవాళ మనలో చాలా మందికి అధిక రక్తపోటు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. చాలా మందికి అసలు హై బీపీ ఉన్న విషయమే తెలియడం లేదు. హై బీపీ ఉన్నట్లు తెలిసినా ఏదో కొంచెం పెరిగింది, మైల్డ్ బీపీనే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా రక్తపోటు కొండెక్కి ఆపాదమస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యల్ని తెచ్చిపెడుతుంది. హై బీపీకి తోడుగా అగ్నికి ఆజ్యంలా షుగర్, హై కొలెస్ట్రాల్ వంటివి తోడవుతూ పరిస్థితిని మరింత విషమంగా మార్చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. గుండె, కిడ్నీలు, నాడీ మండలం ఇవన్నీ కలిసి శరీరంలో రక్తపోటును నిర్ణయిస్తాయి. 140/90 కన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటే దాన్ని 140/90 కన్నా తక్కువ తీసుకురావాలని మందుల ద్వారా కానీ, మందులు కాకుండా మన జీవన శైలిలో మార్పుల ద్వారా కానీ తీసుకురావాలని శాస్త్రం చెప్తోంది. మనం రీచ్ అయ్యే బ్లడ్ ప్రెషర్ గోల్ని 140/90. ఈ 140/90 అని ఎలా తెలుసుకుంటాం? బ్లడ్ ప్రెషరు, రక్తపోటును కొలిచే సాధనం ద్వారా తెలుసుకుంటాం. దాన్ని స్ఫిగోమానోమీటర్ అంటారు. ఈ రక్తపోటును మెజర్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మనము ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి, ఏ రకమైన మానసికంగాను ఫిజికల్గాను డిస్టర్బెన్స్ లేకుండా ఉండి, కూర్చుని రిలాక్స్డ్గా కాళ్ళు ఎడంగా పెట్టుకుని రక్తపోటు కొలిచే సాధనము మన చెయ్య, గుండె ఒకటే లెవెల్లో ఉంచి 2-3 రీడింగ్లు తీసుకుని, ఆ 3 రీడింగ్ల యావరేజ్ 140 కన్నా 90 తక్కువగా ఉంటే మనకు రక్తపోటు లేనట్టే లెక్క. దీనికి మరొక రకమైన సాధనం కూడా ఉంది. దాన్ని అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అంటాం. అంటే డాక్టర్ ఆఫీసులో మీకు బ్లడ్ ప్రెషర్ కఫ్ కట్టేసి దాని బెల్ట్కి ఆ మెజర్ చేసే సాధనం పెట్టి దాన్ని ప్రతి 30 నిమిషాలకు కానీ గంటకు కానీ బ్లడ్ ప్రెషర్ కొలిచే పద్ధతిలో ప్రోగ్రామ్ చేస్తారు. 24 గంటల్లో మనం ప్రతి అరగంటకి ప్రోగ్రామ్ చేస్తే మనకు 48 రీడింగ్స్ వస్తాయి. ఆ రీడింగ్స్ ఎలా ఉన్నాయి మీరు ఇంటి దగ్గర చూస్తే యూజువల్గా నార్మల్ పర్సన్స్కి రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కానీ, పిల్లలతో ఆడుకున్నప్పుడు కానీ అతి తక్కువ బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి. అంటే మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు. మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కొండెక్కటం కానీ ఏదైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ బ్లడ్ ప్రెషర్లో మార్పు అనేది శరీరంలో ఫిజియలాజికల్గా వచ్చే మార్పులు. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటర్ కానీ, ఇంటి దగ్గర బ్లడ్ ప్రెషర్లో కానీ యావరేజ్గా 130/80 కన్నా ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కొంత వయసు పెరిగిన తర్వాత పెద్దవాళ్ళకి, అంటే 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి
150 వరకు రిలాక్సేషన్ చేయొచ్చు. 150 బ్లడ్ ప్రెషర్ని అంతకన్నా తగ్గించడం వలన వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటము, దాని మూలన ఫ్రాక్చర్లు రావటం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుచేత సుమారు 65-70 ఏళ్ల వరకు 140/90 గోల్గా పెట్టుకోవాలి. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి 150/90 గోల్గా పెట్టుకుని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో హై బీపీని అత్యంత ముఖ్యమైందిగా చెప్పుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హై బీపీతో బాధపడుతున్నారని, 2025వ సంవత్సరానికల్లా ప్రపంచ జనాభాలో 3వ వంతు మంది అధిక రక్తపోటు బాధితులే ఉంటారన్నది ఒక అంచనా. మన దగ్గర కిడ్నీ జబ్బులకు, పక్షవాతం రావడానికి, షుగర్ బారిన పడడానికి చాలా వరకు హై బీపీనే ప్రధాన కారణంగా ఉంటుంది. షుగర్ జబ్బులాగే హై బీపీ కూడా ఒక సైలెంట్ కిల్లర్. హై బీపీ బారిన పడ్డా చాలా కాలం పాటు పైకి ఏమీ తెలియదు. చాలామంది బీపీ ఉంటే కళ్ళు తిరుగుతాయి, తలనొప్పి వస్తుంది, నీరసంగా ఉంటుందని రకరకాలుగా భావిస్తుంటారు. కానీ అవన్నీ వట్టి అపోహలే. బీపీ తీవ్రంగా పెరిగితే నడుస్తున్నప్పుడు ఆయాసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి కొన్ని లక్షణాలు కనపడొచ్చు. కానీ బీపీ ఓ మోస్తరుగా పెరిగి ఉంటే పైకి ఎలాంటి లక్షణాలు కనపడవు. లోపల జరగాల్సిన నష్టం మాత్రం నిశ్శబ్దంగా జరిగిపోతుంటుంది. పైగా హై బీపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు కూడా వెంటనే బయటపడేవి కావు. దీన్ని నిర్లక్ష్యం చేసే కొద్దీ క్రమేపీ అది గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడుతుందని మర్చిపోకూడదు. గుండె 130/80 బ్లడ్ ప్రెషర్ తట్టుకోవడానికి తయారు చేయబడి ఉంటే, మీరు ఊహించండి 3 సంవత్సరాలు మనకు తెలియకుండా 180-100 బ్లడ్ ప్రెషర్ ఉంటే గుండె ఏమవుతుంది? గుండె అది కొంతవరకు దాని శక్తి పెంచుకొని కొంత గుండె ఎన్లార్జ్ అయ్యి ఆ 180-100 తట్టుకోవటానికి శాయశక్తిలా పనిచేస్తుంది. కొంతకెళ్ళిన తర్వాత నేను తట్టుకోలేను అని చెప్పి గుండె శక్తి తనగిలిపోతుంది. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ట్రీట్మెంట్ లేని బ్లడ్ ప్రెషరు హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. అలాగే మెదడులో రక్తనాళాలు కొంత బ్లడ్ ప్రెషర్ తట్టుకోవటానికే ఉన్నాయి. హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కాలం ఉంటే రక్తనాళంలో బ్లాకేజ్లు వచ్చి పెరాలసిస్, స్ట్రోక్ కానీ, రక్తనాళాలు చిట్లిపోయి మెదడులో బ్లీడింగ్ అయిపోయి పెరాలసిస్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గుండె రక్తనాళాల్లో కూడా కొవ్వు పెరిగిపోయి గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మన మూత్రపిండాలు అధిక రక్తపోటుకి దానిలో తేడా వచ్చి యూరిన్లో ప్రోటీన్ లీక్ అయిపోయి క్రమంగా మూత్రపిండాలు కూడా పనిచేయటం మానేస్తాయి. కంట్లో రక్తనాళాలు కూడా రక్తపోటుకి అడ్జస్ట్మెంట్ కాలేక బాగా సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కంట్లో రక్తనాళాలు చిట్లిపోయి రెటీనాలో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ అన్నీ కొన్ని సంవత్సరాల రక్తపోటు ఉంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటు ట్రీట్ చేయటం వలన హార్ట్ ఫెయిల్యూర్ 50% తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పక్షవాతం వచ్చే అవకాశం 40% తగ్గుతుంది. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం 20% తగ్గుతుంది. అలాగే ఎక్కువగా మూత్రపిండాలు పాడే అవకాశం కూడా తగ్గిపోతుంది. బ్లడ్ ప్రెషర్ ట్రీట్మెంట్ మూలాన మనకి ఈ కాంప్లికేషన్స్ అన్ని రాకుండా ఉండే అవకాశం ఎంతో ఉంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయసులో కనిపించే అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులోనే కనిపిస్తోంది. అంతేకాదు, వయసు పైబడ్డాక కనిపించే రక్తపోటుతో పోలిస్తే 25-30 సంవత్సరాల్లో మొదలయ్యే రక్తపోటే చాలా ప్రమాదకరమని చెప్తున్నారు డాక్టర్లు. హై బీపీ మూలంగా వచ్చిపడే పెను విపత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తపోటును ఖచ్చితంగా నియంత్రణలో పెట్టుకోకపోతే మన శరీరంలో అత్యంత కీలకమైన రక్తనాళాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫలితంగా ఆపాదమస్తకం, మెదడు నుంచి కాళ్ల వరకు ఎన్నో ప్రమాదకర సమస్యలు ముంచుకొస్తాయి. వీటిలో చాలా భాగం ప్రాణాంతకంగానూ పరిణమిస్తాయి. ఇక హై బీపీ, షుగర్ జబ్బు రెండూ ఉన్నప్పుడు సమస్యల తాకిడి చాలా తీవ్రంగా ఉంటుంది. దుష్ప్రభావాలన్నీ చాలా వేగంగా ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. హై బీపీతో వచ్చిపడే ఈ సమస్యల్ని అడ్డుకునేందుకు, నివారించుకునేందుకు రక్తపోటుపై ఎప్పుడూ ఒక కన్నేసుంచాలి.
బీపీని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. మధ్య వయసు వాళ్లు ఏ సమస్యతో ఆసుపత్రికొచ్చినా వైద్యులు తప్పకుండా బీపీని పరీక్షించాలి. ఆసుపత్రికొచ్చిన వెంటనే రక్తపోటు చూస్తే ఎవరికైనా ఎక్కువగానే ఉండొచ్చు. కాబట్టి ఓ 5 నిమిషాలు కూర్చున్న తరువాత ఒకసారి బీపీ చూడాలి. అలాగే 5-10 నిమిషాల తేడాతో మరోసారి చూడాలి. ఇలా 4-5 రోజుల విరామం తర్వాత కూడా మరోసారి, అలాగే మరో 2 దఫాలు చూడాలి. ఈ 4 సార్లలో సగటు బీపీ 140/90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హై బీపీగా గుర్తించాలి. మందులు లేకుండా రక్తపోటుని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చని మనకి శాస్త్రం చెప్తుంది. మొదటిది మనలో తీసుకునే ఆహారంలో మార్పు. రక్తపోటు అనగానే మీ అందరికీ తెలిసింది, రక్తపోటులో ఆహారం మార్పు అంటే సాల్ట్ అంటే ఉప్పు. రోజుకి 6 గ్రాముల కన్నా ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు. ఉప్పుని మన కెమిస్ట్రీ భాషలో సోడియం క్లోరైడ్ NaClగా చూస్తాం. ఈ 6 గ్రాముల ఉప్పు అంటే ఎంత? మన టీ స్పూన్ ఫుల్గా తీసుకుంటే అది 6 గ్రాములు ఉంటుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బ్లడ్ ప్రెషర్కి 5 గ్రాముల ఉప్పు కూడా కన్నా ఎక్కువ తీసుకోవద్దు అని చెప్తుంది. 5-6 గ్రాముల ఉప్పు కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఉన్న సోడియంని 2.5 చేత హెచ్చిస్తే వచ్చేదే సోడియం క్లోరైడ్. మీరు షాపులో 2 గ్రాముల సోడియం ఉందంటే దాంట్లో సోడియం క్లోరైడ్ 5 గ్రాములు ఉన్నట్లు లెక్క. సోడియంని షాపుల్లోకి వెళ్ళినప్పుడు సోడియం కంటెంట్ని సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ని ఒకే రకంగా చూడకండి. 2.5 గ్రాముల సోడియము 6 గ్రాముల సాల్ట్ అవుతుంది. 100 గ్రాముల్లోనే 1 గ్రాము సోడియం ఉంటే మనం తీసుకునే ఆహారంలో ఎంత ఉంటుందో ఆలోచించండి. న్యాచురల్గా బియ్యం కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ మనం డైలీ తీసుకునే సాల్ట్లో 10% మిగతా 80% నుంచి 90% వరకు మనం దానికి యాడ్ చేస్తాం బయట నుంచి. ఇంటి దగ్గర ఆ యాడ్ చేయటం అనేది తగ్గిస్తే మనం సాల్ట్ తగ్గించవచ్చు. న్యాచురల్గా దొరికే వాటిల్లో 10% ఉంటుంది, కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్లో 80% ఉంటుంది. సో ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్ వాడికి తగ్గించడం వలన మనం ఉప్పుని తగ్గించవచ్చు. ఉప్పుని తగ్గించడం వలన బ్లడ్ ప్రెషరు 6 నుంచి 8 మిల్లీమీటర్స్ మెర్క్యూరీ తగ్గించవచ్చు అని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా బీపీ ఉదయం లేవగానే పెరుగుతుంది, తిరిగి సాయంత్రం పెరుగుతుంది. ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవడం కుదరదు కాబట్టి సాయంత్రం వేళల్లో బీపీని పరీక్షించుకోవడం ఉత్తమం. ఎవరికైనా రక్తపోటు 140/90 కంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా మందులతో చికిత్స చేయాలి. అయితే అప్పటికే షుగర్, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నప్పుడు మాత్రం బీపీ 140/90 కంటే తక్కువగా ఉన్నప్పుడే మందులతో చికిత్స అవసరమవుతుంది. ఇతరత్ర సమస్యలేవీ లేకుండా కేవలం బీపీ ఒక్కటే ఉన్నప్పుడు, అది కూడా 140/90కి మించినప్పుడు మాత్రమే మందులతో చికిత్స అవసరం అవుతుంది. 140/90కి లోపే ఉన్నప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించడం, బరువును అదుపులో ఉంచుకోవడం, పళ్ళు, కూరగాయల్ని అధికంగా తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహం, కిడ్నీ జబ్బులు, హృద్రోగ సమస్యలతో బాధపడేవారు మాత్రం రక్తపోటు 120/80 కంటే పెరుగుతున్నప్పుడే మందులు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. యాక్టివిటీ చేయటం వల్ల కూడా రక్తపోటు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎలా చూడాలంటే, మీరు ఎంత యాక్టివిటీ చేయాలి అనేదంటే, మీరు ఎంత స్పీడ్గా చేయాలంటే 1 కిలోమీటర్ దూరాన్ని 10 నిమిషాల్లో కనుక మీరు పూర్తి చేయగలిగితే అది సఫిషియెంట్ బ్రిస్క్ ఫిజికల్ యాక్టివిటీ అవుతుంది. మీరు కొలవటం కష్టమైందనుకోండి, మీరు బ్రిస్క్గా వాక్ చేస్తా ఆయాస పడకుండా మాట్లాడగలిగితే ఆ బ్రిస్క్నెస్ సరిపోతుంది. మీరు నడుస్తూనే ఉంటారు, మీరు మాట్లాడినప్పుడు ఆయాస పడకపోతే దాన్ని కరెక్ట్గా ఆ బ్రిస్క్నెస్ సరిపోతుంది. మీరు స్లోగా నడవటం కాదు, కొంత స్పీడ్గా నడవాలి. ఎంత స్పీడ్గా నడవాలంటే, మీరు స్పీడ్గా నడిచేటప్పుడు మాట్లాడినా ఆయాస పడకూడదు. అలా రోజుకి 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయగలిగితే మీకు బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లేకపోతే చిన్న చిన్న పనులు 1-2 అంతస్తులు మెట్లు ఎక్కాల్సి వచ్చినప్పుడు లిఫ్ట్ తీసుకోకుండా మెట్లు ఎక్కడం, ఇటువంటివి చేయగలిగితే మీరు దైనందిన జీవితంలో మీరు చేసే పనుల ద్వారా ఎక్సర్సైజ్ పెంచవచ్చు. అలాగే బరువు తగ్గటానికి
మీరు ఆహారం తగ్గించి తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఆహారం తగ్గించి, క్యాలరీస్ తగ్గించి, షుగర్ లేకపోయినా స్వీట్లు, పంచదార, బెల్లం అవి తగ్గించడం వల్ల మీ క్యాలరీస్ తగ్గుతాయి. ఈ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసి ఆహారం తక్కువ తీసుకోవటం వల్ల బరువు తగ్గించి, ఆ బరువు డైటీషియన్ దగ్గరికి వెళ్ళి చక్కటి డైట్ ప్లాన్ చేసి మీరు చేయటం వలన మీకు రక్తపోటు తగ్గే అవకాశం బాగా ఉంది. అలాగే ఆహారంలో పొటాషియం అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా రక్తపోటు తగ్గుతుంది. పొటాషియం పెంచడం ఎలా అంటే మీకు దొరికే చాలా పళ్ళల్లో, వాటిల్లో, ఫ్రూట్స్లోను, వెజిటబుల్స్లోనూ పొటాషియం ఉంటుంది. మన ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిరగటం వలన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయొచ్చు. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉప్పు వాడకం ఎలా ఉండాలి? హై బీపీని అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీ నియంత్రణ కోసం ఇవాళ చాలా రకాల మందులున్నాయి. అయితే ఎవరికి ఏ రకం మందు అవసరం అన్నది వారి శారీరక ఆరోగ్య స్థితిని బట్టి డాక్టర్లు ఎంపిక చేస్తారు. బీపీ బాగా ఎక్కువగా ఉందా? పొగ, మద్యం, కొలెస్ట్రాల్, షుగర్, గుండె జబ్బులు, అధిక బరువు వంటి సమస్యలేమైనా ఉన్నాయా? బీపీ మూలంగా గుండె, మెదడు, కిడ్నీల వంటి కీలక అవయవాల పనితీరు మందగించిందా? ఇప్పటికే అవయవాల పనితీరేమైనా దెబ్బతిందా? ఇలాంటి అంశాలన్నింటినీ డాక్టర్లు పరిశీలించిన తర్వాతే హై బీపీకి మందుల్ని సిఫారసు చేస్తారు. ఇప్పటికే హృద్రోగ సమస్యలతో బాధపడే హై బీపీ బాధితులకు బీటా బ్లాకర్స్ బాగా పనిచేస్తాయి. అలాగే మధుమేహం ఉన్న వారికి ఏసీఈ ఇన్హిబిటార్స్, ఏఆర్బి మందులు, వయసు పైబడిన వాళ్లకి కాల్షియం ఛానల్ బ్లాకర్స్, ప్రొస్టేట్ సమస్యలున్న వారికి ఆల్ఫా బ్లాకర్స్, ఇలా వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి మందుల్ని ఎంపిక చేస్తారు డాక్టర్లు. బీపీ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు క్రమేపీ బీపీ తగ్గించుకుంటూ వచ్చేలా చూస్తారు. ఇతరత్రా ముప్పులు లేని వారికి రక్తపోటు 140/90కి గాని, అంతకంటే కొద్దిగా తక్కువకు గాని, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారికి మాత్రం 120/80కి వచ్చేలా డాక్టర్లు చికిత్సను అందిస్తారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్ని అతి తక్కువగా తీసుకోవాలి. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మగవాళ్ళలో వారానికి 14 యూనిట్ల కన్నా తక్కువ, ఆడవాళ్లలో 7 యూనిట్ల కన్నా తక్కువ తీసుకోమని శాస్త్రం చెప్తుంది. యూనిట్ అంటే ఎంత? యూనిట్ అంటే మనకి 10 ml ఆఫ్ ప్యూర్ విస్కీ, ప్యూర్ ఆల్కహాల్ 10 ml తీసుకుంటే అది ఒక యూనిట్ కింద వస్తుంది. మీరు విస్కీ తీసుకుంటే విస్కీలో 40% ఆల్కహాల్ ఉంటుంది. అంటే 25 ml ఆఫ్ విస్కీ ఈజ్ 1 యూనిట్ ఆఫ్ ఆల్కహాల్. వారంలో మీరు 14 యూనిట్స్ కన్నా తక్కువ తీసుకోవాలనేది చెప్తుంది. నా సలహా ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ఆల్కహాల్లో ఎక్కువగా అలవాటయ్యే గుణం ఉంది. మీరు కంట్రోల్లో ఉండకపోవచ్చు. దానివలన లివర్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకోకూడదు. అలాగే స్మోకింగ్లో వచ్చే నికోటిన్ రక్తనాళాలు కుచించుకుపోయేటట్టు చేసి రక్తనాళాలు స్మోకింగ్ మానటం వలన కూడా రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ అనేది దానికి ఏమీ మనకి పూర్తిగా మానేయాలి, తగ్గించడం అనేది లేదు. స్మోకింగ్ అనేది ఏ రకంగానూ రక్తపోటు పెంచుతుంది, అనేక రకమైన క్యాన్సర్లకు దారితీస్తుంది. అలాగే గుండెపోటు కానీ, మెదడు పెరాలసిస్ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజీ లేకుండా స్మోకింగ్ తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. జీవనశైలిలో మార్పుల్ని, ఉప్పు తగ్గించడం, క్యాలరీస్ తగ్గించడం, బరువు తగ్గించడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, ఆల్కహాల్ మోడరేట్లో తీసుకోవటం, యోగా, మెడిటేషన్ చేయటం వలన, మన జీవనశైలిలో మార్పుల వలన ఇవన్నీ పద్ధతిగా చేస్తే 10 మిల్లీమీటర్ల మెర్క్యూరీకి బ్లడ్ ప్రెషర్ని తగ్గించే అవకాశం ఉంది. అతి తక్కువ అంటే మేము మా పరిభాషలో మైల్డ్ బ్లడ్ ప్రెషర్ అనే వాళ్ళకి ఈ రక్తపోటు తగ్గించడానికి మందులు లేకుండా ఇవన్నీ చేస్తే ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మధుమేహుల్లో పూర్తి స్థాయి మధుమేహం రావడానికి ముందస్తు దశ ఉన్నట్టుగానే హై బీపీ బాధితుల్లోనూ
ప్రీ హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు రావడానికి ముందు దశ ఉంటుంది. ఇది కూడా ప్రమాదకరమైందే. గుండెపోటు, పక్షవాతం బాధితుల్లో దాదాపు సగం మంది ఈ ప్రీ హైపర్ టెన్షన్ దశలోనే వీటి బారిన పడుతున్నారు. కాబట్టి హై బీపీ వచ్చిన తర్వాతే కాదు, దానికి కాస్త ముందు దశలో ఉన్నప్పటి నుంచి జాగ్రత్త పడడం మేలు. రక్తపోటు 120/80 దాటి ముందుకు పెరుగుతోంది అని తెలిసినప్పటి నుంచే ఆహారంలో జాగ్రత్తలు మొదలు పెట్టాలి. ఉప్పు వాడకాన్ని పరిమితం చేయాలి. చెడు వ్యసనాలకు దూరం ఉండాలి. నిత్యం వ్యాయామాన్ని అలవాటుగా చేసుకోవాలి. ఈ జాగ్రత్తల్ని కఠినంగా అమలు చేయడం ద్వారా మందులు అవసరం లేకుండానే హై బీపీని చాలా వరకు ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవచ్చు. రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల వాడకాన్ని మొదలుపెట్టాలి. అప్పుడే హై బీపీ చక్కగా అదుపులో ఉంటుంది. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు youtube.com/etv తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.